బంధాలు బంధుత్వాలకి కాలం చెల్లిన రోజులు, ఎవరినెవరు పట్టించుకోని రోజులు. అన్నా చెల్లెళ్ళ మధ్యన విభేదాలు, తల్లి కొడుకుల మధ్యన విభేదాలు, తండ్రి కొడుకుల మధ్యన విభేదాలు, తల్లి కూతుల మధ్యన విభేదాలు, ఇవన్నీ ఏంటంటే చిన్న చితక కారణాలతో కన్న తల్లిని కన్న తండ్రిని కూడా పట్టించుకున్నటువంటిది. లేదంటే కనుక ఏముందిలే, ఎవడి కోసం వాళ్ళు కన్నారు కాబట్టి పోషిస్తున్నారు అనేటటువంటి రూట్లో ఉంది తప్పించి బాధ్యతగా ఆలోచించినటువంటి సమాజం. ఎందుకు అంటే ఎంతసేపటికి చేతుల్లో సెల్ ఫోను, దాంట్లో వచ్చేటటువంటి దిక్కుమాలిన వీడియోలు, లేకపోతే దాంట్లో వచ్చేటటువంటి ఫ్రెండ్షిప్లు, వీటి చుట్టూ నడుస్తున్నటువంటి ప్రపంచంలో గతంలో ఎందుకు బంధాలు బలంగా ఉండేవి, భార్యాభర్తల బంధాలైనా ఈ కుటుంబ బంధాలు అంటే ఇంటిమసీ ఎక్కువ ఉండేది, ఒకళ్ళకొకళ్ళు కూర్చునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అది కరువు అవుతున్నటువంటి రోజులు. ఒకే రూమ్లో నలుగురు కూర్చుంటే నలుగురు 4 సెల్ ఫోన్లు పట్టుకుంటున్నటువంటి రోజులు. అట్లాంటి దశలో ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే అప్పట్లో కేసీఆర్ ఒక మంచి పని చేశారు. తను అధికారంలోకి వచ్చాక 2014లో రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఒక సర్వే పెట్టారు, సకల జనుల సర్వే అన్నటువంటిది. ఆ సర్వే కోసం అని చెప్పేసి అందరినీ మీ ఇళ్లలోనే ఉండాలని చెప్పారు. అందరూ ఇళ్లలో ఉన్నారు. దాదాపు 2-3 రోజుల పాటు కుటుంబాలతో గడపమని చెప్పి ఆ రోజున సూచించారు. అప్పుడు కేసీఆర్ని అందరూ అభినందించారు, అభిమానించారు, ప్రేమించారు కూడా. అయితే ఆ తర్వాత మళ్ళీ అట్లాంటి ప్రయత్నం ఏం చేయలేదనుకోండి ఆయన. ఇప్పుడు అస్సాం ప్రభుత్వం మాత్రం అట్లాంటి ఒక మంచి ఆలోచన చేసింది. తల్లిదండ్రులతో సమయం గడపలేని ఉద్యోగులైనటువంటి వాళ్ళకి 2 రోజుల పాటు సెలవు ప్రకటించింది. తల్లిదండ్రులతో, అత్తమామలతో, ఓ రోజు వాళ్ళతో ఒక రోజు వీళ్ళతో సెలవు తీసుకోండి, కూర్చోండి, వాళ్ళతో గడపండి, వాళ్ళకి టైం స్పెండ్ చేయండి అని. లేరు అంటే వచ్చి ఉద్యోగం చేసుకోండి వాళ్ళు ఎవరు లేకపోతే అన్నటువంటిది. ఇది దేశవ్యాప్తంగా అమలు చేస్తే బాగానే ఉంటుంది. కనీసం 3 నెలలకోసారో 6 నెలలకోసారో అట్లాంటి సెలవులు ఇస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటిది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఆ విధమైనటువంటి కనీసం లేకపోతే కనుక అనాథాశ్రమాలు పక్కన పెడదాం, వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నటువంటి రోజులు.